హాయ్ ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది కదా. దాని జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, దానికి అంటే ఏఎల్పి జాబ్ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా అంటే ఏ1 మెడికల్ ఉండి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీ ఏ1 స్టాండర్డ్ మెడికల్ లేకుంటే తర్వాత మీకు ఏ జాబ్ ఇస్తారు, అందులో మీకు ప్రమోషన్స్ ఏముంటాయి, మీకు శాలరీ ఎంత వస్తుంది అని అంటే మీకు మోటివేషన్ చేద్దామని. అంటే ఏఎల్పి ప్రిపేర్ అవుతున్నా కదా, జాబ్ రైల్వే జాబ్ ఎలా ఉందో అంటే ఏఎల్పి జాబ్ ఎలా ఉందో దానిపైన ఇంట్రెస్ట్ ఉంటేనే బాగా చదువుతారని నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. అంటే దాని శాలరీ ఎట్లా వస్తుంది, ఏఎల్పి ప్రమోషన్ ఎట్లా ఉంటుంది, మీ డ్యూటీ అవర్స్ ఎట్లా చేయాలి, ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ అలాట్ చేసిన తర్వాత మీకు అంటే ట్రైన్ డీలే అయితే మీకు శాలరీ ఎట్లా వస్తుంది, ఉమ్, మీకు ప్రమోషన్స్ ఎలా వస్తాయి, మీ ఎగ్జామ్ అంటే ఎల్డిసి ఎట్లా ఎప్పుడు రాయాలి రాసుకోవచ్చు, జీడిసి ఎప్పుడు రాసుకోవచ్చు అని కొన్ని ట్రిక్స్ అంటే నాకు తెలిసిన రైల్వే ఏఎల్పి అంటే ఏఎల్పి గురించి నాకు తెలిసిన మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటే కొంతమందికి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియదంట. ఇంకా వాళ్ళ కోసం నేను ఇక డెమో చూపించాలని అనుకుంటున్నాను. చూడండి, అంటే సబ్స్క్రైబ్ చేసి వాళ్ళకు పక్కన బెల్ ఐకాన్ ఉంటాయి కదా, ఇది ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లేకుంటే రాదు. కొంత మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మాకు మీ వీడియోస్ రావట్లేదు ఎలా అంటే, వాళ్ళ కోసం నేను ఇది ఒక చిన్న డెమో చూపిస్తాను. ఏంటంటే ఇప్పుడు మీ యూట్యూబ్ ఆన్ ఇచ్చేస్తా కదా, అక్కడ పైన రాజు తెలుగు ఎడ్యుకేషన్ అని సెర్చ్ చేస్తే నాకు వీడియోస్ మొత్తం వస్తాయి. ఇక్కడ అన్ని మీకు కావాల్సిన వీడియోస్ని మీకు ఇచ్చేసి అక్కడ ప్లే చేశారనుకో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, ఈ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ బెల్ ఐకాన్ ఇలా వస్తుంది కదా, దీన్ని ఆల్ పెట్టుకోవాలి. ఇక ఆల్ అని చేస్తే మీకు నేను చేసిన నోటిఫికేషన్ మొత్తం మీకు చూపిస్తుంది. అంటే నేను ఈరోజు అప్లోడ్ చేసిన అనుకో వీడియోస్ మీకు చూపిస్తుంది. మీకు ఇష్టం ఉంటే దానికి మీకు అంటే మీకు రిలేటివ్స్ ఇది ఉంటే ఆ వీడియో మీరు చూడొచ్చు, లేకుంటే చూడకపోవచ్చు, మీ ఇష్టం అది. కానీ ఎలా చేయాలని నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. తర్వాత కింద లైక్ అనే బటన్ ఉంటుంది. మా వీడియో నీకు నచ్చింది అనుకో, ఇక్కడ లైక్ అనే బటన్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. అది బ్లాక్ అయిపోతే ఆ, మీ మీకు లైక్ అంటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఇష్టం. ఇక ఆల్ నోటిఫికేషన్ అయితే ఇట్లా పెట్టుకో. ఇంక 2 సార్లు చేయొద్దు. ఒకటిసారి సబ్స్క్రైబ్ అనేది ఒకటేసారి చేసుకోవాలి అంతే. ఇంకా కొంతమంది 2-3 సార్లు చేసుకొని కాదు, ఒకసారి చేసుకుంటే మీకు నా వీడియోస్ మొత్తం వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా ఏఎల్పి గురించి డిస్కస్ చేద్దాం. ఎలా ఉంది ప్రమోషన్, మీ జాబ్ స్టైల్ ఎలా ఉంది అనేది మొత్తం నేను రాసుకున్నా. అంటే ప్రమోషన్స్ ఎలా వస్తాయి అన్ని ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ డ్యూటీ అవర్స్ ఎట్లా, మీకు ఏమన్నా మీ ఏ1 మెడికల్ అంటే మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏ1 మెడికల్ స్టాండర్డ్ లేకుంటే మీకు వేరే జాబ్ ఇస్తారా లేదా, మీకు శాలరీ ఎంత వస్తుంది, ఎల్డీసీ ఎప్పుడు రాసుకోవాలి, జీడీసీ ఎప్పుడు రాసుకోవాలి అనేది డీటెయిల్స్గా నేను మొత్తం ఒక నోట్స్ ప్రిపేర్ చేశాను. అది చూడండి ఒకసారి, నేను చూపిస్తాను. ఫస్ట్ ఇంకా ఇది ఉంది, మన ఏఎల్పి జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేసారు. ప్రతి సంవత్సరం ఏఎల్పి జాబ్ క్యాలెండర్ ఇచ్చేసారు. అది ఇప్పుడు మీ ఏఎల్పి ప్రిపేర్ అయ్యి బై మిస్టేక్లో మీరు రాలేదనుకో, నెక్స్ట్ ఇయర్ కూడా మీకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిండ్రు. ఒకసారి ఏంటి గ్రూప్ డి ఎప్పుడు వస్తుంది, ఎన్టీపీసీ ఎప్పుడు వస్తుంది, ఎన్టీపీసీలో మొత్తం లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఐదు లెవెల్ ఉంటాయి. ఆ 5 లెవెల్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎవరెవరు క్వాలిఫై అవుతారు, అంటే డిగ్రీ పైన ఏ పోస్టులు ఉంటాయి, ఇంటర్ పైన ఏ పోస్టులు ఉంటాయని ఒకసారి మేము మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి, ఈ జనవరి నుంచి మార్చి మధ్యలో ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. ఈ మధ్యలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఎగ్జామ్స్ ఎప్పుడో ఇచ్చిండు, ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసిండు, జూన్లోనే ఏమో ఇచ్చిండు, ఎగ్జామ్ డేట్ ఇచ్చిండు. ఇంకా ప్రతి సంవత్సరం ఈ నోటిఫికేషన్ ఇవైతే వస్తాయి, ఏఎల్పి వస్తాయన్నాడు. ఇంకా టెక్నీషియన్స్ ప్రతి సంవత్సరం వస్తాయన్నాడు. ఈ టెక్నీషియన్ అయితే ఏప్రిల్ జూన్ మధ్యలో వస్తాయని ఇచ్చిండు డైరెక్ట్. అంటే ఈ రైల్వే క్యాలెండర్ ఇచ్చేసాం కాబట్టి మీకు టెన్షన్ లేకుండా ప్రతి సంవత్సరం అంటే రైల్వే ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం జాబ్ వచ్చేస్తాయి. ఎందుకంటే దానికే ప్రిపేర్ అయితే ప్రతి సంవత్సరం ఇస్తామని ఇచ్చింది కాబట్టి దానికి ప్రిపేర్ అయితే ఈసారి మిస్ అయినా నెక్స్ట్ టైం మీకు జాబ్ కొట్టుకొని వచ్చేస్తుంది. అందుకోసం ప్రతి ప్రిపేర్ అయ్యండి, నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదవండి ప్రతిసారి. ఇంకా ఇది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అంటే ఎన్టీపీసీ 2018లో వచ్చింది. అప్పుడు మేము రాసినప్పుడు 2018లో ఎన్టీపీసీ ఇది నాన్ టెక్నికల్ పాపులర్, ఇది లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 2, లెవెల్ 3 అన్ని ఒకటేసారి ఇచ్చింది మాకు. అయితే అన్ని అంటే అన్ని ఎన్టీపీసీ మొత్తం కలిపి అప్పుడు ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిండు. ఇప్పుడు సారి అయితే లెవెల్ ఇట్లా ఇస్తున్నాము, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఒకసారి అప్లై చేసుకోవాలి. ఇంటర్ బేస్ పైన లెవెల్ 2, లెవెల్ 3 ఇవి ఉంటాయి. ఇంటర్ బేస్ పైన ఏ జాబ్ అంటే లెవెల్ 2 అంటే జూనియర్ టైపిస్ట్ ఉంటాయి, కొన్ని జూనియర్ టైపిస్ట్ ఇవి ఉంటాయి. లెవెల్ 3 అంటే మన టికెట్ చెక్ చేస్తారు కదా, అంటే రైల్వేలో టికెట్ చెక్ చేస్తారు చూడు, టీసీ అంటారు, ఆ పోస్ట్ లెవెల్ 3 అంటే. లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అంటే ఈ పోస్టులు ఏవంటే లెవెల్ 6 అంటే స్టేషన్ మాస్టర్, లెవెల్ 5 అంటే అందులో కొన్ని పోస్టులు ఉంటాయి, సీనియర్ టైపిస్ట్ ఉంటాయి, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉంటాయి. ఇంకా అందులో 5-6 పోస్టులు ఉంటాయి. దాంట్లో అంటే మన టైపింగ్ పోస్టులు ఉంటాయి. ఇంకా అందులో మన స్టేషన్లో టికెట్స్ ఇస్తారు కదా, టికెట్ కమ్
అవి ఉంటాయి, పోస్టులు ఉంటాయి, అవి ఉంటాయి. ఇంకా లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ చెప్పేసిన కదా. ఇంకా లెవెల్ 1 పోస్ట్ అంటే మీకు తెలుసే కదా. లెవెల్ 1 పోస్టులు అంటే మన గ్రూప్ సి చేసి చేంజ్ చేసాం. గ్రూప్ డి నుంచి గ్రూప్ సి చేంజ్ చేసారు. ఆర్ఆర్సి గ్రూప్ సి అని లెవెల్ 2 పోస్టులు. ఇవి 10th ఐటీఐ వాళ్ళు చేసిన వాళ్ళు ఈ ఎలిజిబుల్ మన లెవెల్ 1కి. ఇది అక్టోబర్ డిసెంబర్లో ఇస్తాడు. ఇంకా ఇది జూలై సెప్టెంబర్లో ఎన్టీపీసీ ఇస్తాడు. చాలా మంచి పోస్ట్ ఎన్టీపీసీ అయితే. మీ ఇప్పుడు ఏఎల్పీ ప్రిపేర్ అయ్యి మంచి నోట్స్ రాసుకొని జనరల్ సైన్స్ సేమ్ సిలబసే, మన ఏఎల్పీకి ఉన్న సిలబసే, క్వాంట్ రీజనింగ్, జనరల్ సైన్స్, మన ఇంకా కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయి. కరెంట్ అఫైర్స్, జీకేజీఎస్ సేమ్ మన సిలబస్, ఏఎల్పీ సిలబస్ ఎలా ఉంటుందో సేమ్ మన ఎన్టీపీసీ సేమ్ సిలబస్. మీరు భయపడకండి. ఇప్పుడు ఏఎల్పీ మంచి ప్రిపేర్ అయితే ఎన్టీపీసీ మంచి ఇది అయిపోతుంది. మీకు ఎన్టీపీసీ వస్తుంది, లేకుంటే నాన్ టెక్నికల్ వస్తుంది, ఆర్పీఎఫ్ఎస్ఐ, కానిస్టేబుల్ సేమ్ సిలబస్. అది కూడా వచ్చే పోస్టులు రావాలి, అవి కూడా వస్తాయి. మా జేఈ నెక్స్ట్ జూనియర్ ఇంజనీరింగ్, అవి ఇప్పుడు జూనియర్ ఇంజనీరింగ్ కూడా పోస్ట్ ఉంటాయి. మన బీటెక్ వాళ్ళకు, ఐటీఐ చేసిన వాళ్ళకు జేఈ ఉంటుంది. ఇంకా పారామెడికల్ కోర్సెస్ అవి ఉంటాయి కేటగిరీ. జూనియర్ ఇంజనీరింగ్ సేమ్ సిలబస్ ఉంటాయి. కాకపోతే మీకు టెక్నికల్ ఒక సబ్జెక్ట్ మీద అయితే మీ ఏ సబ్జెక్ట్ బీటెక్ కానీ డిగ్రీలో అంటే ఐటీఐలో ఏ సబ్జెక్ట్ చేసినా అది ఒక సబ్జెక్ట్ వస్తుంది. అందుకోసం మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని క్వాంట్ రీజనింగ్ మంచిగా ఇచ్చేసుకోండి. ఇంకా షార్ట్ కట్ నోట్స్ రాసుకొని అవే ప్రిపేర్ అయితే ఇంకా అవే వస్తాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువ చేయండి, ఎక్కువ ఎగ్జామ్స్ రాయండి, ఆన్లైన్ ఎగ్జామ్ మీకు అవే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ అంటే ఈ ఏఎల్పీ ప్రమోషన్స్ ఏంది, డ్యూటీ అవర్స్ ఏంది, అది ఒకసారి చెక్ చేస్తాం, మీకు చెప్తాను, డీటెయిల్గా చెప్తాను మీకు. ఏఎల్పీ ప్రమోషన్స్ ఏముంటాయంటే ఏఎల్పీలో ఫస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్గా మీరు జాయిన్ అవుతారు. ఇప్పుడు మీరు ఏఎల్పీ ఏ1 మెడికల్ స్టాండర్డ్ ఉండి ఏఎల్పీగా జాయిన్ అయ్యి అందులో మీకు శాలరీ ఎంత వస్తుంది అంటే మీ బేసిక్ పే ఎంత ఉంటుంది, 19,000 ఉంటుంది. 90,000 ఉంటుంది. మీకు అలవెన్స్, హెచ్ఆర్ఏ, టీఏ ఉంటాయి కదా, టీఏ, డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అవన్నీ కలిపేసి 35 అంటే మినిమం అది 35,000 కన్నా ఎక్కువనే వస్తుంది. దాని తర్వాత జీడీసీ ఎప్పుడు రాసుకోవాలి, మీకు ఎల్డీసీ ఎప్పుడు రాసుకోవాలంటే ఇంకా 2 ఉంటాయి డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్. ఎల్డీసీ ఎప్పుడు రాసుకోవాలంటే మీరు జీడీసీ ఎప్పుడు రాసుకోవాలంటే ఎల్డీసీ 2 ఉంటాయి కదా. ఎల్డీసీ ఎప్పుడు రాసుకోవాలంటే మీరు జాయిన్ అయ్యి అంటే మీరు ఏఎల్పీగా జాయిన్ అవుతారు కదా, అప్పుడే మీరు ఎల్డీసీ రాసుకోవచ్చు. అంటే జాయిన్ అయ్యి మీ ఎల్డీ అంటే మీరు జాయిన్ అయ్యి ఒక 1 month 2 months మీకు అవి హెచ్ఆర్ఎంఎస్ ఐడీస్ అంటే మీకు ఐడీస్ ఇచ్చేస్తారు. ఆ ఐడీస్ వచ్చేసి మీకు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పడ్డాయి అనుకో, అంటే మీకు నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఆ డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అప్పుడే అప్లై చేసి రాసుకోవచ్చు ఎల్డీసీకి. 1 year కూడా అవసరం లేదు. మీరు అప్లై అంటే మీరు ఏఎల్పీగా జాయిన్ అయ్యి అప్పుడే మీకు పడ్డాయి అనుకో, డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పడ్డాయి అనుకో, ఈ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, మీరు అప్లై చేసి రాసుకోవచ్చు. తర్వాత జీడీసీ ఎప్పుడు రాసుకోవాలంటే మీరు 3 years చేయాలి. అంటే మినిమం ఏఎల్పీ వాళ్ళు అయితే 3 years చేసి 3 years తర్వాత మీకు అవి జీడీసీ పోస్ట్ పడ్డాయి అనుకో అప్లై చేసి రాసుకోవచ్చు. దాంట్లో ప్రమోషన్స్ ఏ వస్తాయంటే అసిస్టెంట్ లోకో పైలట్ గా మీరు ఇదైతే మీరు లోకో పైలట్ గా గూడ్స్ గార్డ్ గా మీకు ప్రమోషన్ వస్తుంది. దానికి శాలరీ ఎంత వస్తుంది, 50,000 పైన వస్తుంది. అంటే ఇది మినిమం, అంటే దానికన్నా ఎక్కువ వస్తుంది. మీ డ్యూటీ అవర్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మీకు ఈ స్టేషన్ మీకు అలర్ట్ నుంచి చేశాను అనుకో, ఈ స్టేషన్ లో మీకు ఇది వచ్చింది అనుకో, ఈ స్టేషన్ నుంచి మీకు 6-7 hours జర్నీ, అంటే ఎంత దూరం ఉంటుందో 7 hours జర్నీలో అంత దూరంలో అంటే 7 hours డ్యూటీ చేయాలి. అక్కడ నుంచి మీరు ట్రైన్ నడుపుతారు కదా, ఏఎల్పీ అంటే ట్రైన్ నడిపేది. మీరు ఇక్కడ నుంచి ఆ 7 hours జర్నీలో ఇంకో స్టేషన్ వరకు మీకు అలర్ట్ చేస్తారు. అంత దూరంలో మీకు అంటే ట్రైన్ డీలే అయితే 7 hours డ్యూటీ ఉంటుంది, 7-8 hours డ్యూటీ ఉంటుంది. ట్రైన్ ఎంత డీలే అయితే మీకు అంత మీకు అలవెన్స్ పెరుగుతాయి, మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో స్టేషన్ మీకు రీచ్ అయిన తర్వాత అక్కడ మీకు 8 hours మీరు ఇచ్చేయాలి. అంటే మీకు అక్కడ 8 hours రెస్ట్ ఇస్తారు. 8 hours రెస్ట్ ఇచ్చి అంటే మీకు రెస్ట్ రూమ్ అన్నీ అక్కడ మీరు రైల్వే కంపార్ట్మెంట్ లో ఉంటుంది, మీకు సపరేట్ ఉంటుంది. ఏఎల్పీ వాళ్ళకు అంటే మీకు సపరేట్ గా మీకు ఉంటుంది. అందులో రెస్ట్ తీసుకొని అక్కడ స్నానం అని ప్రతి ఒక్కటి అక్కడనే చేసుకొని 8 hours తర్వాత అంటే 8 hours ముందు 8 hours అయిపోయిన తర్వాత అంటే 8 hours అక్కడ రెస్ట్ ఉంటుంది. ఒక 2 hours బిఫోర్ మీకు స్టేషన్ నుంచి ఇది వస్తుంది, కాలింగ్ అని మీరు డ్యూటీ ఎక్కాలి, మీకు ఈ స్టేషన్ రావాలి, ఈ స్టేషన్ నుంచి అంటే ఈ ట్రైన్ నెంబర్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలి అని మీకు మీ హోమ్ టౌన్, అక్కడ నుంచి మీ హోమ్ టౌన్ అంటే మీరు ఉన్న ఎక్కడ స్టేషన్ అలర్ట్ అయిందో అక్కడ వస్తారు రిటర్న్. అక్కడ 8 hours డ్యూటీ ఉంటుంది. అంటే అక్కడ 7-8 hours మీకు అక్కడ నుంచి రిటర్న్ వస్తుంది కదా. అక్కడ మీకు ఎంత డిలే అయితే మీకు ఈ అవర్స్ అంటే మీ 8 hours డ్యూటీ కన్నా ఎక్కువ ఎంత అయింది అనుకో, ఇంత డిలే అయితే మీకు అలవెన్స్ కలిసి వస్తాయి. శాలరీ మినిమం 35,000 ఉంది కదా, 40, 45, 50 వస్తుంది. స్టార్టింగ్ 50 పైన క్రాస్ అయింది. తర్వాత అక్కడ ఇంటికి వచ్చారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎంత 16 hours మీకు ఇది ఉంటుంది, 16 hours మీకు అక్కడ రెస్ట్ ఇస్తారు. అంటే అక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మీకు అక్కడ స్టేషన్ మీకు అంతా మీకు హ్యాండ్ అవుట్ చేసేసి అక్కడ ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవాలి. 16 hours ఉంటుంది. 16 hours అయిపోయిన తర్వాత 14 అంటే 2 hours బిఫోర్, ఇంకా 16 hours ముందు 2 hours బిఫోర్ మీకు ఇంకా డ్యూటీ ఎక్కాలి అని మీకు స్టేషన్ నుంచి మీకు మెసేజ్ వస్తుంది. ఇది వస్తుంది మెసేజ్, కాల్ చేస్తారు. కాల్ చేసి లిఫ్ట్ చేసి ఇంకా ఓకే మేము రెడీగా ఉన్నాం వస్తున్నాంలే అని ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా మీకు చెప్తారు ఏ ట్రైన్ ఎక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి అని ట్రైన్ జాబ్ చెప్తారు. అలా మీ డ్యూటీ ఇక్కడ నుంచి ఈ స్టేషన్ నుంచి ఇంకా మీ అలర్ట్ అయిన స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ మీరు అదే పని చేయాలి డైలీ.
పెద్దగా మీది ఏముండాలంటే లోకో పైలట్ అంటే మీరు నడిపేదే స్టేషన్ నుంచి ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి కూడా మీకు ఎంత డీల్ అయితే మీకు అంత ఇది వస్తుంది. స్టైఫండ్ అయితే బీ బస్ వస్తుంది. ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ మీ ప్రమోషన్స్ ఎలా ఉందో చూడండి ఒకసారి. లోకో పైలట్ గూడ్స్ గార్డ్ అంటే ఏఎల్పీగా మీకు జాయిన్ అయింది. స్టార్టింగ్ ఏఎల్పీగా అసిస్టెంట్ లోకో పైలట్ గా జాయిన్ అయ్యి తర్వాత గూడ్స్ గార్డ్ గా తర్వాత లోకో పైలట్ మేల్ గార్డ్ గా అంటే గూడ్స్ గార్డ్ తర్వాత మేల్ గార్డ్ 65,000 సరౌండింగ్ 65, 70, 80 కూడా వస్తుంది. దీంట్లో మీకు ఎంత డీల్ అయితే మీకు సీనియర్ పెరిగే కొద్ది మీకు ఇది. ప్లస్ మీరు డ్యూటీ చేస్తుండగా మీకు ఏమైనా ప్రాబ్లం అయ్యి కళ్ళు కానీ అంటే మీ అందులో మీకు హెల్త్ ప్రాబ్లం ఏమైనా అయ్యి సరిగా ఏమైనా ఇదైతే మీకు ఈ జాబ్ నుంచి అంటే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ నుంచి ఏ జాబ్ ఇస్తారంటే టైపిస్ట్ జాబ్లు ఉంటాయి కదా మన స్టేషన్ లో. టైపిస్ట్ అంటే కూర్చొని చేసే ఇది కళ్ళతో సంబంధం లేని కొన్ని జాబ్లు ఉంటాయి. ఆ జాబ్లకు మీకు అంటే మీ హెల్త్ పరంగా ఏ జాబ్ సూటబుల్ అయితే ఆ జాబ్ మీకు చేంజ్ చేస్తారు. మీకు తీయడం కానీ ఏం చేయడం కానీ ఏమి ఉండదు. ఆ జాబ్ అసిస్టెంట్ లోకో పైలట్ నుంచి వేరే జాబ్ మీకు షిఫ్ట్ చేస్తారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే A1 మెడికల్ కొన్ని రోజులు చేసిన తర్వాత మీ ఐ వీక్ అయితే తర్వాత ఏమన్నా ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఏ జాబ్ ఇచ్చేస్తారు. తర్వాత ఏదైతే సెంటింగ్ లోకో పైలట్ ఈ జాబ్ అంటే నెక్స్ట్ ప్రమోషన్స్ తర్వాత లోకో పైలట్ ప్యాసింజర్ 85, 90 లక్షల దాకా వస్తుంది దీనికే. ప్యాసింజర్ మీద అయితే సీనియర్ బట్టి మీ ప్యాసింజర్ గా ట్రైన్ నడిపితే మాత్రం అప్పుడు అలవెన్స్ చాలా వస్తుంది దీనికి. తర్వాత లోకో పైలట్ హై స్పీడ్ తర్వాత సీనియర్ సెక్షన్ ఇంజనీర్ తర్వాత ట్రాఫిక్ అప్రెంటిస్ తర్వాత టెక్నీషియన్ గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 2 అలా వస్తే అంతవరకు మీకు ఇదైపోద్ది. అంత ఇవి అయిపోద్ది వయసు అయిపోద్ది. లేకుంటే అందులో మీకు కళ్ళకు కానీ అప్పుడు ఏజ్ ఎక్కువైంది కళ్ళు ప్రాబ్లం కనిపోయి వేరే జాబ్ ఇచ్చేస్తాం మీకు. ఇలా ఉంటుంది ఈ జాబ్ ప్రొఫైల్. అంటే అసిస్టెంట్ లోకో పైలట్ ఇది చిన్న జాబ్ అంటే జాబ్ హార్డ్ ఉంటుందని చదవకుండా ఇచ్చే కాకండి. దీనికి మంచి ప్రిపేర్ అయితే మీకు వేరే నోటిఫికేషన్ యాప్ మంచి ఎన్టీపీసీ సూపర్ జాబ్స్ ఉంటాయి. ఎన్టీపీసీ అంటే మన మొత్తం టైపిస్ట్ జాబ్లో మంచి ఇది ఉంటుంది. కాకపోతే లూజ్ కాకండి. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చేసిండు జాబ్. ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చేసాం జాబ్ ఇస్తాను. కాబట్టి మీరు డీలే కాకుండా అంటే మీరు నోట్స్ రాసుకొని మంచి ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్ అంటే రైల్వే కొట్టడం పెద్ద హార్డేం కాదు. మ్యాథ్స్ క్వాంట్ రీజన్ డైలీ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ చేయండి. డైలీ ఒక ఎగ్జామ్ రాయండి. మంచి జాబ్ మంచి ఇదే అబ్బా. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఎలా అంటే రైల్వే గురించి ఏమైనా డౌట్ ఏఎల్పీ కానీ అసిస్టెంట్ లోకో పైలట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక వీడియో కూడా చేశాను. నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఎలా టెక్నిక్ గా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎలా ఉండాలి, ఎగ్జామ్ హాల్లో మీరు ఎలా టెక్నిక్ తో రాయాలి అంటే మీ మైండ్ షార్ప్ గా ఎలా పని చేయాలనేది కొన్ని టెక్నిక్స్ నేను చెప్పాను. కింద నేను డిస్క్రిప్షన్ ఆ లింక్ కూడా ఇస్తాను. చూడండి. అంటే ఎగ్జామ్ మూమెంట్ లో టెన్షన్ ప్రెజర్ ఉంటుంది కదా, ప్రెజర్ ఎలా కంట్రోల్ చేయాలి అని కొన్ని వీడియోస్ నేను చేశాను. చూడండి కింద ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ప్లస్ మీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మంచి ప్రిపేర్ అయ్యి తొందరగా జాబ్లో సెటిల్ అయ్యి మీకు మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరు ఇది చేయకండి. అంటే ఇంత కష్టపడుతున్నాను నాకు జాబ్ రావట్లేదని అంటే వేరే డిసిజన్ తీసుకోకండి. ప్రతి ఒక్కరి జాబ్ వస్తుంది. అంటే మీ కష్టానికి తగ్గట్టు ఫలితం వస్తుంది. కంపల్సరీ ఈ రోజు కాకపోతే నెక్స్ట్ అంటే ఎప్పుడైనా మీ నాలెడ్జ్ ఎక్కడ పోదు. మీ నాలెడ్జ్ మీ వద్దన ఉంటుంది. మీ ఎంత కష్టపడి కొన్ని కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలి. అంటే నాకు జాబ్ రావాలంటే మీ లోపాలు ఏంటి, మీ లోపల ఏం చేస్తున్నారని ఆ లోపాలని మీరు వెతికి తీసి ఆ లోపాలు చేయకుండా అంటే లోపల ఇంకోసారి ఆ లోపాన్ని ఇది కాకుండా చూసుకోవాలి. కానీ నాకు జాబ్ రావట్లేదు అంటే నాకు ఇది లేదు అంటే వేరే డిసిజన్ తీసుకోకండి. ఖచ్చితంగా కష్టపడే వాళ్ళు ఖచ్చితంగా కష్టపడి చదివేటోళ్ళకు వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ఎప్పుడో ఒకసారి మీకు టైం వస్తుంది. అంటే ఒకసారి లేట్ కావచ్చు, ఇది కావచ్చు. కాకపోతే మీ గమ్యాన్ని చేరేంత మాత్రం మీ డిసిజన్ మాత్రం అంటే మీ రూట్ని చేంజ్ చేసుకోకండి. అంటే ప్రతి ఒక్క వేరే నాకు జాబ్ నా అదృష్టంలో జాబ్ లేదేమో, నాకు అదృష్టం లేదేమో, నా అదృష్టంలో గవర్నమెంట్ జాబ్ అంటే కొంతమంది అనుకుంటారు కదా, అలా డిసిజన్ తీసుకోకండి. కష్టపడి ప్రిపేర్ అవ్వకు. ఈ రోజు కాబట్టి రేపు రోజు భగవంతుడు కంపల్సరీ మీకు చూపిస్తాడు, దారి చూపిస్తాడు. మీకు నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. మీకు ఈ జాబ్ రాలేదనుకో దీనికన్నా ఇంకో పెద్ద జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పెద్ద జాబ్ మీకు రాసి ఉంది మీ అదృష్టంలో. అలా అనుకోవాలి. కానీ నాకు జాబ్ రావట్లేదు అని డిసప్పాయింట్ అయ్యి అప్పటికి అక్కడ క్లోజ్ చేసి చేసుకోకండి. మీకు ఎంత కష్టపడి ఎంత ఇది చేసుకుంటే మీ జాబ్కి దగ్గర అవుతూ ఉంటారు. అలా కానీ వేరే డిసిజన్ తీసుకోకండి. మీరు మంచి ఇష్టపడి మీరు మీ అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను మంచి కంటెంట్ తోటి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఇచ్చేయాలని నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, దాని గురించి చెప్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.